వెల్కమ్ టు మై ఛానల్. పూజలు చేసేటప్పుడు ప్రసాదం చేయాలంటే ఎక్కువ టైం తీసుకుంటుంది. అలాంటప్పుడు ఈ రెసిపీ ట్రై చేయండి. ఇది టేస్ట్గా ఉండటంతో పాటు 2-3 రోజులు పాడవకుండా నిల్వ కూడా ఉంటుంది. 5 to 10 మినిట్స్లో తయారు చేసేసుకోవచ్చు. ప్రసాదంగానే కాకుండా స్వీట్లా కూడా తినడానికి చాలా బాగుంటుంది. ఈ ప్రసాదం కోసం 2 కప్పుల అటుకుల్ని ఒక పాత్రలోకి తీసుకొని వాటర్ వేసి 2 టైమ్స్ బాగా కడగడం వలన అటుకుల్లో ఏమైనా డస్ట్ ఉన్నా పోతుంది. ఇప్పుడు కడిగిన తర్వాత వాటర్ మొత్తం లేకుండా వడగట్టుకున్న తర్వాత అటుకులు పొడి పొడిగా వచ్చేటట్లు చూసుకోవాలి. అటుకులు ముద్దగా రాకుండా పొడి పొడిగా వస్తే ఈ రెసిపీ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు 2 స్పూన్ల నెయ్యి వేసుకొని మనకి అవైలబుల్గా ఉండే డ్రై ఫ్రూట్స్ని బాగా వేయించి పక్కన పెట్టుకోవాలి. 1 కప్పుతో పంచదార వేసుకున్న తర్వాత 1/2 కప్పు వాటర్ వేసుకొని ఈ పంచదార కరిగి జిగట పాకం వచ్చినప్పుడు ఈ అటుకుల్ని వేసుకోవాలి. చేతి వేళ్ళతో అన్నమాట చెక్ చేసుకుంటే జిగటగా ఉంటుంది. అప్పుడు ఇందులోకి కడిగి పక్కన పెట్టుకున్న అటుకుల్ని వేసుకోవాలి. 1 స్పూన్ యాలకుల పొడి వేసుకున్న తర్వాత కలుపుతూ అటుకుల్ని వేసుకోవాలి. చూడండి అటుకులు ఎంత విడివిడిగా వచ్చింది. అలా వస్తేనే ప్రసాదం చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అటుకులు మొత్తం పంచదార పాకం పడుతుంది. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని వేసుకున్న తర్వాత జస్ట్ అలా లైట్గా మిక్స్ చేసేసుకుంటే సరిపోతుందండి. ఈ ప్రసాదం చాలా టేస్ట్గా చాలా సింపుల్గా మనం అన్నమాట రెడీ చేసి పెట్టుకోవచ్చు. తొందరగా అయిపోవడమే కాదండి, 2 రోజుల వరకు పాడైపోకుండా నిల్వ ఉంటుంది. ఇది ప్రసాదంగానే కాదు, మన ఇంట్లో తినడానికి ఏమైనా కావాలి అనేటప్పుడు ఈజీగా వేగంగా రెడీ చేసి పెట్టుకోవచ్చు.